వచ్చినా దాని మంది కాక సోలో 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 ఏం చేశారు ఇరికెళ్ళి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము లాస్ట్ కట్ చేస్తే అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్న బియ్యం సప్లై చేస్తా ఉందో రైతులందరే కాదు ప్రతి కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నది. ఈ రోజు ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నదంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ఘనత. అయితే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి పనులున్నా మరి దాదాపు సుమారు మీ విలేజ్లోనే దాదాపు 35 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది. ఈ విధంగా అన్ని గ్రామాలలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. గత కేసీఆర్ పాలనలో ఎలాంటిది జరగలేదు. మరి రైతులకు మోసం చేశారు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా ఉన్నారు, మరి రైతు రుణమాఫీ ఇస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది రాణాలు ఉంటాయి, అవి కూడా పూర్తి చేసేటువంటి చర్యలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. అందువలన రైతులందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు రుణపడి ఉండాలి. ఏదైతే మన రామ్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారో వారి యొక్క ఆశయాలను మీరు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు లేకుంటే ఉద్యోగాలు ఇవ్వడం, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పరిగి మండలంలోని ఫస్ట్ సుల్తాన్పూర్, చిగుళ్లపల్లి, లగ్నాపూర్, మిఠకోడూరు, రూప్ఖాన్పేట్, రంగంపల్లి, ఇప్పుడు రంగంపల్లికి వచ్చినాం. ఇవన్నీ కొనుగోలు సెంటర్లు అన్నీ ఇలా ఫస్ట్ మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఓపెనింగ్ చేసిన సుల్తాన్పూర్ గ్రామంలో. కాబట్టి ఆయనకు అక్కడ అర్జెంట్ ఉండడంతో ఆయన అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. అది పరశురామ్ రెడ్డి మన మార్కెట్ కమిటీ చైర్మన్కు ఇది అప్పగించడంతో మేము ఇలా ఈ రకంగా వచ్చి ఇక్కడ కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ ఈ సన్నొడ్లు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ఇవాళ రైతులకు 500 బోనస్ ఇచ్చి మళ్ళీ గవర్నమెంటే కొంటున్నది. ఇంతకుముందు హనుమంతన్న చెప్పినట్ల ఊరేస్తే ఊరే అంటానని అన్న కేసీఆర్ ఇలా ఆయన ఆ మాట అనంతడే మన ఎవరు రేవంత్ రెడ్డి మన సీఎం మన పరిగిలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడే మీరు అందరు వడ్లేయండి, ఆ వడ్లు ఎట్లా ఉన్నాడో నేను చూస్తా అని ఆ రకంగా అన్నందుకు మన రైతులు కూడా మొత్తం వెనుకకు జరగకుండా భూములు పట్టకుండా వడ్లు వేసారు. వడ్లు కూడా మళ్ళీ గవర్నమెంట్ కొనేటట్లే చేసారు. కానీ అప్పుడున్న గవర్నమెంట్ తరుగు తీస్తుండ్రి, పైసల కాడ కూడా ఇబ్బంది పెడుతుండ్రి. కానీ ఇప్పుడు తరుగు లేదు, ఏం లేదు. ఇంకా 500 ఎక్కువ బోనస్ ఇచ్చుకుంటా ఇలా మన గవర్నమెంట్ కొంటున్నారంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇది ఇలా ప్రజల పక్షాన ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మనం అందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎన్ని రకాల పథకాలు ఇస్తున్నారని అంటే ఇలా మన చైర్మన్ చెప్పినట్లు బస్సు చూసుకో ఉచిత ప్రయాణం, కరెంటు ఫ్రీ, ఇంకా సిలిండర్ 500కే సిలిండర్, ఈ రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది ఆయన. ఆనాడు 1,00,000 రూపాయలు చేయనికే శాతగాని కేసీఆర్ మాటలు మాట్లాడి 1,00,000 రూపాయలు చేస్తాను. ఆ చారాన్ని చేస్తే ఆ చారణ మితికే పోయింది. కానీ రైతులకు మాత్రం ఏనాడు అది ఉపయోగపడలేదు.
కాబట్టి ఇలా మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఇలా ఒకటేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసాడు. ఇలా రైతు బంధు కూడా వేస్తున్నాడు. వాళ్ళ 5,000 వేసి మన సీఎం 6,000 రూపాయలు వేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇప్పటి కూడా మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇలా రామ్మోహన్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నాడు. 4 ఏళ్ల వరకు ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఎవరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ప్రతి ఊరు కూడా ఎట్లా డెవలప్మెంట్ చేయాలని ఆయనకు, ఎందుకంటే ఆయన అవన్నీ చూసిండు. కాబట్టి ఇలా ఆయన ఎన్నో కాలేజీలు అమ్ముకొని ఇలా జనాలకు సేవ చేయడానికి వచ్చాడు. ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేడు. ఆయన ఈ ఊర్లో పుట్టినందుకు, ఈ శివరెడ్డిపల్లిలో పుట్టినందుకు నా కాన్సెప్ట్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఆయన వచ్చి ఇలా పరిగిని ఎట్లా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఆయన ఉన్నాడు. కాబట్టి మీ రంగంపల్లి ఊరికి కూడా పరిగి కాన్సెప్ట్ కూడా ఆయన ఎన్ని నిధులు తేవాలంటే కూడా అన్ని నిధులు దేనికి తయారున్నాడు. అన్ని రకాల అభివృద్ధి చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే స్థానానికి పోవాలంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా మన ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ మనోళ్ళు ఉంటే ఏమైందంటే పోతారు. ఆయన దానికి డైరెక్ట్ పోయి నిధులు తీసుకొస్తారు, మన గ్రామాలను అభివృద్ధి చేస్తారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు పరిగి మండలంలోని అన్ని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఆయన సూచన మేరకు ఈరోజు అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఈ వరి సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి, అధికారులతో కలిసి మేము అన్ని సెంటర్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటూ ఈరోజు మనం రంగంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ రంగంపల్లి గ్రామంలో ఇప్పుడే ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రైతులకు మొట్టమొదటిగానే మనం ముందుగానే వర్షాకాలం ఉరుములు మెరుపులు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. కాబట్టి వర్షాలకు ఈ యొక్క రైతుల వడ్లు ఖరాబ్ అవుతాయి. కాబట్టి గౌరవ శాసనసభ్యులు మన గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెంపడే మనం ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులతో మాట్లాడి, నిన్ననే అధికారులతో మాట్లాడి డిసిఎస్ఓ గారితో మాట్లాడి ఈరోజు ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభిస్తున్నాం రైతుల కోసం. ఎందుకంటే ఇది రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే రైతుల కోసం ఎన్నో పథకాలు, మనకు పెద్ద పథకం అంటే మనకు రైతు రుణమాఫీ చేసి మనకు 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది. మన పరిగి నియోజకవర్గానికే మనకు 300 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగిందంటే ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేయలే. మనకు 300 కోట్లు మన పరిగి నియోజకవర్గానికి మాఫీ చేయడం అనేది పెద్ద ఘనత. దీంట్లో కూడా ఈ మాఫీలో కూడా మన రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి మనకు పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీకి మాపే విధంగా కృషి చేసిండు. ఇంకా కొంతమందికి 2 లక్షల లోపు ఇంకెవరికైనా కాకపోతే కూడా మొన్న వచ్చినప్పుడు కూడా మన గ్రామానికి వచ్చినప్పుడు కూడా చెప్పిండు, ఇంకెవరికైనా 2 లక్షల లోపు ఉన్న రైతులు ఎవరైనా రుణమాఫీ కాకుంటే అధికారులకు ఏఓ గారికి ఇస్తే అవి కూడా చేపించడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అగ్రికల్చర్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి మొన్న కొన్ని పంపించడం జరిగింది. ఆ రైతులకు కూడా తొందరలోనే 2 లక్షల వరకు రుణమాఫీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం, రైతు పెట్టుబడి సాయం కూడా ఇంతకుముందు గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఎకరాకి ఇస్తుండే, మన ప్రభుత్వం 6,000 రూపాయలు, మనం ఎకరాకు 6,000 రూపాయలు మనం ఆల్రెడీ ఇచ్చినాం, మొన్న వేసినాం. 5 ఎకరాల వరకు వచ్చినాయి. ఇంకా ఈ లాస్ట్ వరకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్క రైతుకు 6,000 చొప్పున ప్రతి ఒక్క రైతుకు ఈ రైతు పెట్టుబడి సాయం పడుతుందని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉపాధి హామీ పని చేసుకొని బతుకుతున్నారో వ్యవసాయ కూలీలకు కూడా మన ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళకు ప్రతి వ్యవసాయ కూలికి 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా వాళ్ళకు అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొన్న ఆల్రెడీ 6,000 రూపాయలు మన తన కొంతమంది వ్యవసాయ కూలీలకు పడ్డాయని మేము అందరూ తెలియజేసుకుంటాం. ఇంకెవరికైనా మిస్ అయితే వ్యవసాయ కూలీలకు మనం 6,000 చొప్పున మళ్ళీ వేయించే విధంగా కృషి చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా పథకాలు, చాలా పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ ఎక్కువ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎస్సీ బడుగు బలైన వర్గాలకు పోయే విధంగానే కృషి చేస్తుంది. ఆనాటి ఇందిరాగాంధీ కాలం నుండి ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు, మన రామ్మోహన్ రెడ్డి అన్న వరకు కూడా ఏదున్నా
రైతులకు నేరుగా పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. పెద్ద ఎత్తున మొన్ననే మనం సన్న బియ్యం పథకం కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించడం జరిగింది. కని విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని పని మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం ఎలక్షన్లో ఏదైతే సన్న బియ్యం ఇస్తాన్నామో ఆ మాట ప్రకారం మనం ప్రతి ఒక్కరికి మనం 6 కిలోల చొప్పున మనం సన్న బియ్య కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు ఇచ్చిన ఏదైతే బియ్యం, దొడ్డు బియ్యం, ముక్కబట్టిన బియ్యం ఇస్తుండ్రి, అవి సరిగ్గా తినకుండా ఒక సగం మంది మన గ్రామంలో కూడా అమ్ముకుంటుండ్రి. కానీ ఇప్పుడు అమ్ముకోవద్దు, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తినాలి, సన్న బియ్యం ఇస్తేనే మనం అందరు తింటారు, ప్రజలందరూ తింటారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 కిలోల బియ్యం మనకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదేవిధంగా ఎన్నో పథకాలు, మన కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, మనకు 500లకు సిలిండర్ ఇస్తున్నాం, బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, ఈ విధంగా చాలా పథకాలు ఇస్తున్నాం. సీసీ రోడ్లు కూడా మనం సంవత్సరం లోపు మనం దగ్గర 35 లక్షల వరకు మనం సీసీ రోడ్లు కూడా మన గ్రామంలో వేసినాం. ఇంకా రోడ్లు వేసేట్టు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మంజూరు కూడా చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదేమున్నా మన రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మనం అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఎంతో పొద్దున్న లేస్తే మన పరిగి ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి, ప్రతిరోజు ప్రతినిత్యం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకొని నాయకుడు రాష్ట్రంలో ఉన్న నాయకుడు ఒక్కడే, ఏకైక నాయకుడు అంటే మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అని ఒక్కడే. ఎందుకంటే మేము దగ్గర ఉండి చూస్తున్నాం, ఆయన ఒక్కనాడు కూడా రెస్ట్ తీసుకోడు. ఏదో ఒకటి పండుగ రోజు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలి, మా పరికి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాడు. కాబట్టి అటువంటి నాయకుడిని మనం మరవద్దు, అటువంటి నాయకుడిని ఎంబడి మన రామ్మోహన్ రెడ్డి ఎంబడి మనం నడిచి ఆయన ఆశీర్వదించాలని మీ అందరికి తెలియజేసుకుంటూ, మనం అందరం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నటువంటి మన రామ్మోహన్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండి రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించాలని మీ అందరు కోరుకుంటూ